అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ ఇవాళ పొద్దుగాలటి నుంచే మొదలైనవి. ఒక కొలిక్ వచ్చినాయని చెప్పుకోలేదు. కొలిక్ ఏంది, ఆల్మోస్ట్ మెజార్టీ ఫిగర్ను కొంతమంది ఆల్రెడీ దాటేసిండ్రు 5 రాష్ట్రాలకు సంబంధించి. ఈ 5 రాష్ట్రాలలో కీలకంగా వినబడే పేర్లు వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు. తమిళనాడు రిజల్ట్ గురించి కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్ రిజల్ట్ గురించి కానీ అందరూ ఒక ఉత్కంఠతో ఎదురు చూసిండ్రు అనుకోవాలి. ఇంకా మిగతా 3 రాష్ట్రాలలో కూడా జర ఉంటుంది. కాకపోతే ఈ 2 రాష్ట్రాలను ఎక్కువగా జనాలు అబ్జర్వ్ చేస్తారు. వీటికి సంబంధించిన రిజల్ట్ను ఇక్కడ కూడా లక్షలలో, తెలుగు ఛానళ్ళల్లో కూడా లక్షలలో వ్యూస్ పోతున్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు వెస్ట్ బెంగాల్కి సంబంధించి తమిళనాడుకు సంబంధించిన రిజల్ట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుండ్రో అని చెప్పేసి. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన రిజల్ట్లో 3 రాష్ట్రాల రిజల్ట్ ఒక ఎత్తు అయితే ఈ 2 రాష్ట్రాల రిజల్ట్ ఒక ఎత్తు అని చెప్పుకోవాలి, ఇంకొక ఎత్తు అనే చెప్పుకోవాలి. రైట్. వెస్ట్ బెంగాల్లో కొరకరాని కొయ్యగా మారిన మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ పార్టీని ఆగం చేసిరని చెప్పుకోవాలి. వెస్ట్ బెంగాల్కి సంబంధించి ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కారణాలు కావచ్చు. ఆమె ఒకటే ఎజెండాతో ముందడికి పోతా ఉన్నది. ఈ వ్యతిరేకము, ఆ వ్యతిరేకం, ఈ వ్యతిరేకము అని చెప్పేసి. సరే, బీజేపీ అక్కడ జెండా వాతుతుంది నేను చెప్పుకోవాలి. అయిపోయింది. ఇక ఇటు మనం ఇప్పుడు తమిళనాడు రిజల్ట్ గురించి మాట్లాడుకోవాలి. తమిళనాడు సీఎం స్టాలిన్కు షాక్ తగిలింది, దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. ఈ డీలిమిటేషన్లో కొంచెము హీరోగా ఆయన అయినప్పటికీ కూడా అదంతా పెద్ద ప్రభావం చూపెట్టలేదని చెప్పుకోవాలి. ఇక్కడ సాంప్రదాయంగా తమిళనాడులో మనం చూసుకున్నట్లయితే సాంప్రదాయంగా డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే పార్టీలు, వాళ్ళు కాకపోతే వీళ్ళు, వీళ్ళు కాకపోతే వీళ్ళు అన్నట్లుగా మొత్తం మీద సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. డిఎంకే పార్టీ మొన్నటిదాకా అధికారంలో ఉండే. ఇప్పుడు డిఎంకే పార్టీ ఏమనుకున్నదనంటే ఇటు తలపతి అంటే విజయ్కి అంతగానము లేకపోవచ్చు, ఎందుకంటే కొత్త పార్టీని ప్రజలు అంతగానో నమ్మే అవకాశం లేదు అని చెప్పేసి ఒక సైడు. ఇంకొక సైడు అన్నా డిఎంకే పార్టీకి బలమైన నాయకత్వం లేదు, ఎట్టకేలకు నేనే గెలుస్తున్నా అని చెప్పేసి అనుకున్న డిఎంకే పార్టీ అధినేతకు షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఒక బుల్లెట్ మాదిరి దూసుకొచ్చిందని చెప్పుకోవాలి విజయ్. నిజంగా ఎన్ని అవమానాలు, ఎంతగానో చేసిండ్రు, ఎంతగానో బ్లేమ్ చేయాలని చూసిండ్రు. ఇంటి పంచాయతీని కూడా గట్టెక్కించి మరి, ఇంటి పంచాయతీని కూడా రచ్చకెక్కించి మరి ఆ విధంగా కూడా కామెంట్లు చేసిండ్రు. ఇంట గెలవనోడు రచ్చైన గెలుస్తాడు, ఇంట్లో భార్యకు న్యాయం చేయనోడు బయటికి వచ్చి ఏం పోరాటం చేస్తాడు, సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు అని చెప్పేసి కూడా మాట్లాడినరు. ఆరోపణలు చేపించిండ్రు, టీవీ ఛానళ్ళను వాడుకున్నారు, సోషల్ మీడియాను వాడుకున్నారు, ఎంతో బురద చల్లే ప్రయత్నం అయితే చేసిండ్రు. నటి త్రిష విషయంలో అట్లా బ్లేమ్ చేయాలని చూసిండ్రు. సరే, ఏది వాస్తవం ఏది అవాస్తవం అయినప్పటికీ కూడా జనాలు ఓన్ చేసుకున్నారు, ప్రజలు గుండె కద్దుకున్నారు టీవీకే పార్టీని చెప్పుకోవాలి. తమిళనాడులో ప్రజలు మంచి స్పష్టమైన మార్పు కోరుకున్నారని చెప్పుకోవాలి. 234 స్థానాలకు గాను ఎన్నికలు జరిగినాయి. 119 స్థానాలు దాటిపోవాలి, మ్యాజిక్ ఫిగర్. 119 స్థానాలు దాటిపోవాలి. ఇప్పటికే 112 స్థానాలలో విజయ్ ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. 112 స్థానాలు ఆల్రెడీ విజయ్ కైవసం చేసుకున్నారు. అందరు ఎక్కిరిచ్చిండ్రు. ఏమని ఎక్కిరిచ్చిండ్రు? నిజంగా ఎక్కిరింపుల నుంచి నిలబడ్డ పార్టీ ఇలా నిలబడ్డది గట్టిగా. వాస్తవానికి చెప్పాలనంటే ఏప్రిల్ అంటే 2024లో ఏప్రిల్లో పుట్టుకొచ్చింది పార్టీ. సరిగ్గా 24 నుంచి అంటే 2 ఏళ్ళు, 26 నెలలు అనుకోవాలి గంతే. 2 ఏళ్ళు కూడా పురాగా నిండలే. కార్యాచరణ కోసమే 6 నెలలు అంత సెట్ చేసుకున్న కనుక 6 నెలలు పోతుంది. కరెక్ట్గా 1.5 సంవత్సరం అని చెప్పుకోవాలి గంతే. ఒక 1.5 సంవత్సరం తిరుగులేని శక్తిగా ఎదిగిండు విజయ్ అక్కడ చెప్పుకోవాలంటే తలపతి. మొత్తం మీద డిఎంకే పార్టీకి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇది ఒక షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఇంకే ఏమనుకున్నా సరే కింగ్ మేకర్గా మిగిలిపోతాడు విజయ్ అని అనుకున్నారు, కానీ తానే కింగ్ అవుతాడని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఆయననే సీఎమా లేకపోతే సీఎం అభ్యర్థిని ఎవరైనా ప్రకటించుకుంటారో తెలియదు, కానీ మొత్తం మీద ఆయననే సీఎం అవుతారు. ఇప్పుడు కొందరు ప్రకటించుకున్నట్టు ఆయన అయితే నేనే సీఎం అని చెప్పేసి ఎక్కడా ప్రకటించుకోలే. ఇక్కడ ఒక చరిత్రను తిరగరాసిందని చెప్పుకోవాలి. ఏవు లేవనుకుంటా, తక్కువ అనుకుంటా, ఏళ్ళ మీద లెక్క పెట్టే పార్టీలు అనుకుంటా. వచ్చిన 2 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చిన పార్టీ అది టీవీకే పార్టీ. అది తమిళనాడు చరిత్రను, దేశ చరిత్రను తిరగరాసిండు అనుకోవాలి విజయ్. ఏ సినిమాలలో అభిమానం ఉంటుందిగా
నిజంగా తొక్కిసలాటలో చాలా మంది జీవిడిచిండ్రు, చాలా మంది వచ్చిండ్రు. అప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం తెలుసా? తొక్కిసలాట జరిగి ఒక 41 మంది జీవిడిచినప్పుడు, 41 42 మంది జీవిడిచినప్పుడు ఇది ఓట్ల రూపంలో మళ్ళీ అభిమానం కానీ ఈ తొక్కిసలాటలు కావాల్సుకొనే చేపిస్తారు, కావాల్సుకొని అట్లా చేస్తారని కొన్ని నోర్లు మాట్లాడినాయి, కొంతమంది మాట్లాడినరు, కొంతమంది నోర్లు లేచినాయి. ఆ అభిమానం అనేది నిజంగానే ఉన్నది. తలపతి కావాల్సుకొని చేసుకోలే, విజయ్ కావాల్సుకొని ఏదో పిఆర్ స్టంట్ కోసం మందిని రప్పియలేదనేది ఇవాళ చూపెట్టిందని అనుకోవాలి. ఆనాడు ఏం చెప్పారు తెలుసా? ఇంతమందిని రప్పించిండ్రు, కావాల్సుకొని రప్పించిండ్రు, పాపం వాళ్ళ తొక్కిసలాటలో జీవిడిచేటట్టు చేసిండ్రు, ఫ్రేమ్ కోసం అట్లా చేసిండ్రు, ఫేమస్ కావాలని ఇట్లా చేసిండ్రు, పిఆర్ స్టంట్లు వేసిండ్రు, అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా మంది మాట్లాడిండ్రు. ఇయ్యాల మళ్ళింది కదా ఆ అభిమానం, నిజమైన అభిమానమే. నిజమైన అభిమానంతోనే ప్రజలు అక్కడికి వచ్చిండ్రు. ప్రజలలో సినిమాలో హీరో కావచ్చు, నిజంగానే ప్రజలలో కూడా హీరో అయ్యి నిలబడ్డాడు ఇయ్యాల విజయ్. ఆనాడు చాలా మంది మాట్లాడినరు కదా, ఇవాళ ఆ మాట్లాడిన నోళ్ళన్నీ మూసుకుపోయినాయి. నిజంగా వాళ్ళ కుటుంబాలను పరామర్శించిండ్రు, వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోయిండ్రు, వాళ్ళ కుటుంబాలకు మేము భరోసా ఇస్తామని చెప్పేసి నిలబడ్డారు. ఒకవేళ నిజంగా 42 కుటుంబాలను ఇవాళ విజయ్ ఆదుకోకపోతే ఆ వ్యతిరేకత ఎంతో కొంత ఈ ఎన్నికలలో పడేది. ఆ వ్యతిరేకత ఈ ఎన్నికలలో ఏం చెప్పారు? ఎగ్జిట్ పోల్స్లో 15-16 స్థానాలకే పరిమితం అవుతాడు విజయ్ అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేసే విధంగా, ఎగ్జిట్ పోల్స్ అన్ని తూచు రాంగ్ అని చెప్పేసే విధంగా ఇలా 112 స్థానాలలో మెజార్టీగా ముందడికి పోతా ఉన్నాడు. ఇంకో 112 అంటే ఇంకో అటు ఇటు ఇంకో 6 స్థానాలు, ఆ 7 స్థానాలు అయితే అయిపోతుంది. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. తలపతి విజయ్ అనే నేను అని చెప్పేసి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే తలపతి విజయ్ ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు, అధికారులు సెక్యూరిటీని ఏర్పాటు చేసిండ్రు, సెక్యూరిటీని పెంచిండ్రు. కొద్దిసేపట్లో టీవీకే పార్టీ కార్యాలయానికి కూడా తలపతి చేరుకొని ఉన్నారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మెయిన్ ప్రధాన కారణమేంది, విజయ్కి గెలుపు కైవసం కావడానికి ప్రధాన కారణం ఏంది అని అంటే, ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు అన్నట్లుగా మొత్తం మీద యూత్ ఆలోచన చేసింది. 18 నుంచి 19 ఏళ్ళ మధ్యలో ఉన్నోళ్ళు విజయ్కి ఓట్లు వేసిన వాళ్ళు 71%. ఆ చాట్ ఉన్నది, ఇప్పుడు మీకు చూపెడతా నేను. మొత్తం మీద ఇక్కడ యూత్ మలుపు తిప్పింది, అదే శక్తి అనుకోవాలి. ఆ శక్తి ఇలా విజయ్ని గెలుపు గుర్రంగా నిలబెట్టిందని చెప్పుకోవాలి. యువత తలుసుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పేసి తమిళనాడు రాజకీయాలు మరోసారి స్పష్టం చేసినాయి, చరిత్ర తిరిగా రాసేటట్టు చేసినాయి. విజయ్ని యూత్ అంతా వాళ్ళ ఎంబటే నిలబడి ఒకసారి ఆ ఫోటో చూద్దాం మనము. ఎవరు ఎన్ని ఓట్లు వేసిండ్రు, ఎవరు ఏది ఎక్కువగా అది చేసింది విజయ్కి అనేది మనం ఈ ఫోటోలో మనం అన్ని చూస్తాం ఇప్పుడు. రైట్, ఒకసారి ఆ ఫోటో మీకు చూపెడతా. ఇగో టీవీకే విజయ్ లీడ్స్ అని చెప్పేసి ఇక్కడ జూమ్ చేస్తా. రైట్, టీవీకే విజయ్ లీడ్స్ అమాంగ్ యంగర్ ఓటర్స్ అని చెప్పేసి స్ట్రాంగ్ సపోర్ట్ ఇన్ ఏజ్ 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నోళ్ళు ఫుల్ సపోర్ట్ చేసిండ్రు. ఇక్కడ మనం చూడొచ్చు టీవీకే పార్టీకి 18 నుంచి 19 సంవత్సరాల మధ్య ఫస్ట్ టైం ఓటర్స్. ఇప్పుడే ఓటర్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి పౌరురాలికి భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పిస్తుంది కదా. ఆ ఫస్ట్ టైం ఓటర్ నమోదు చేసుకున్న వాళ్ళు టీవీకే పార్టీకి 39% ఓట్లు వేసిండ్రు. ఇక 20 నుంచి 40 మధ్యలో ఉన్నోళ్ళు 33% ఓటింగు, 45 నుంచి 65 మధ్యలో ఉన్నోళ్ళు 27.5%. అంటే ఇక్కడ యువత మెయిన్ కీ రోల్ పోషించిందని చెప్పుకోవాలి. ఫస్ట్ టైం వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళు దగ్గర 40% ఓట్లను విజయ్కే గుద్దిపడేసిరంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ డిఎంకే పార్టీకి 18 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు 20%, అన్నా డిఎంకే పార్టీకి 15%, అదర్స్కు 19%, నోటా మీద 6.3% గుద్దిరని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ ఏజ్ 20 నుంచి 40 ఉన్నోళ్ళు 33% టీవీకే పార్టీకి, డిఎంకే పార్టీకి 26%, అన్నా డిఎంకే పార్టీకి 25%. ఇక టీవీకే పార్టీకి 27%, ఏజ్ 45 నుంచి 65 ఉన్నోళ్ళు. డిఎంకే పార్టీకి ఎక్కువ వేసిరు 31%, డిఎంకే పార్టీకి వేసిరు, అన్నా డిఎంకే పార్టీకి 30%. అంటే ఇక్కడ ఎక్కువగా ప్రభావితం చేసింది ఎవరనేది మనకు ఇక్కడ ఈ చార్ట్ చూసినట్లయితే స్పష్టంగా క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. యూత్ కీ రోల్ పోషించిండ్రు. విజయ్ వెనుక ఉన్నది యూతే ముంగట నిలబడి ఇలా విజయ్ని సీఎంగా చేసే దిశగా ముందడికి తీసుకుపోయినరు. ఆ శక్తి
నిజంగా యూత్ గెలిపించారు, యువతరం గెలిపించారు. ఇప్పుడు ఏవేవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ చేసుకుంటూ పోవాలి, అంతా మంచి చేసుకుంటూ పోవాలి. సాంప్రదాయంగా వస్తున్న డిఎంకే పార్టీని ఏ విధంగా దెబ్బ కొట్టినరో, ఆ ఏ వ్యతిరేకతతో డిఎంకే పార్టీని తమిళనాడు ప్రజలు ఓడగొట్టినరో ఆ వ్యతిరేకతను టీవీకే పార్టీ మీద రాకుండా చూసుకోవాలి. ఏవేవి ఇచ్చారు ఏం కదా. దాదాపు మనం తలపతి సినిమాలు చూసినట్లయితే దేశం గురించి కానీ, లేకపోతే సెంటిమెంట్ ఓరియంటెడ్ కానీ, లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ కానీ ఈ సినిమాలు చూసినాం. సేవాగుణం కానీ ఇవన్నీ ఈ సినిమాలు చూసినాం. అదేవిధంగా నిజ జీవితంలో కూడా ఆ విధంగానే సేవ చేసుకుంటూ పోతుంది. ఎంతైనా సినిమాల ఇంపాక్ట్ ఇక్కడ పడ్డదనే చెప్పుకోవాలి. సినిమాలో హీరోగా చూసిండ్రు ప్రజలు, జనాలు, ముఖ్యంగా యూత్. బయట కూడా తలపతిని హీరోగా చూసిండ్రు. హీరోగా చూసి ఈ ఓట్లన్నీ గుద్దిండ్రు. మనం మామూలు ఇది ఫస్ట్ టైం ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు నేను ఈ పార్టీకి వేసుకోవాలి, నాకు ఆ పార్టీకి వేసుకోవాలని చెప్పి చాలా మంది ఆలోచిస్తారు. ఫస్ట్ ఓట్ నాకు ఈ పార్టీకే పడాలి, నా అభిమాన నాయకునికే వేయాలని చెప్పేసి. ఇంతమంది యూత్ పోరగాళ్ళ గుండెలలో అభిమాన నాయకుడిగా నిలబడ్డాడు, అభిమాన హీరోగా నిలబడ్డాడు, అభిమాన నాయకుడిగా నిలబడ్డాడు. మొత్తం మీద విజయ్ని గెలిపించిన శక్తి మాత్రం యువతరమే. ఇక్కడ మనం చూడొచ్చు 18 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు, 20 నుంచి 45 సంవత్సరాలు, 45 నుంచి 65 అంటే ఒక 27% వేసిండ్రు అనుకోరి. మొత్తం మీద 33%, 39% ఓటు అనేది ఓటు పర్సెంటేజ్ 20 నుంచి 40 ఏళ్ళు, 18 నుంచి 19 ఏళ్ళ మధ్యలోనే ఉన్నారు. ఎన్ని రాళ్ళ దెబ్బలు కొట్టినా, లేకపోతే ఎంతగానము అవమానించడానికి ప్రయత్నం చేసినా, ఇలా అవమానించిన వాళ్ళందరూ తల దించుకునేలాగా చేసిండు విజయాన్ని చెప్పుకోవాలి, తమిళనాడు ఓటర్లని చెప్పుకోవాలి. ఇక ఇది మొత్తం మీద ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.